నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి. రోజువారీ ధ్యానం. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. సామెతలు 25, 21-22. ఇక్కడ ప్రభువు వాక్యము మన శత్రువుల విషయమై మనము ఏమీ చేయవలెనో మనకు తెలియజేయుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పెను. మానవ దృక్పథం నుండి చూస్తే శత్రువులను ప్రేమించటం అసాధ్యం. కాని దేవుని దృక్పథం నుండి చూస్తే ఇది చాలా అవసరం. మనము ప్రభువు వాక్యానుసారముగా మన శత్రువులను ప్రేమించినప్పుడు ప్రభువు మనకు ప్రతిఫలమిచ్చును. ఒకరు అడిగారు, మన శత్రువులు ఎవరు? సాధారణంగా మనకు హాని చేయాలనుకునేవారు, మనల్ని ద్వేషించేవారు, మనల్ని నాశనం చేయాలనుకునేవారు మరియు మన పతనాన్ని కోరుకునేవారే మన శత్రువులని చెబుతాము. కాని దేవుని వాక్యం మన నిజమైన శత్రువు మనిషి కాదు, అపవాది మన శత్రువు అని చెబుతుంది. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8. దెయ్యం ఒక హంతకుడు, విభేదాలు సృష్టించే మోమోసగాడు మరియు మనల్ని నాశనం చేయటానికి ప్రజల మనస్సులను ప్రేరేపించే ఒక కుతంత్రపూరితమైన మోసగాడు. మనల్ని నాశనం చేయటానికి దెయ్యం మన తోటి మానవులను ఉపయోగిస్తాడు. కాబట్టి వారి చర్యలలో మనం దెయ్యం యొక్క చర్యలను చూస్తాము. మన తోటి మానవులు మన సోదరులు. అందుకే దేవుడు మన శత్రువులను ప్రేమించమని చెబుతాడు. మన శత్రువుల కోసం మనం ఏమీ చేయాలో యేసుక్రీస్తు మనకు బోధిస్తాడు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5:43-44. దేవుని వాక్యం మనలను ద్వేషించేవారిని, మన నాశనాన్ని కోరుకునేవారిని లేదా మన పతనాన్ని ఆశించేవారిని మనం శపించకూడదని బోధిస్తుంది. వారు తిరిగి పొందేదానికి అర్హులని కోపంగా మాట్లాడకూడదు. బదులుగా మనం వారిని ఆశీర్వదించాలి. వారు మీకు హాని చేసి ఉండవచ్చు, కాని ప్రభువు వారికి మేలు చేయమని చెబుతున్నాడు. వారు మిమ్మల్ని నాశనం చేయటానికి మీపై చేతబబడి చేయవచ్చు. వారు మిమ్మల్ని శపించవచ్చు, కాని మీరు బ్రతకాలని, వారికోసం ప్రార్థించాలని దేవుడు చెబుతున్నాడు. యేసుక్రీస్తు కూడా ఇదే చేశాడు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. లూకాసు వార్త 23:34. మీరు దేవుని వాక్యానుసారంగా మీ శత్రువుల ఎడల ప్రవర్తించినప్పుడు ప్రభువు మిమ్మును బహుమానముగా అనుగ్రహించును. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మత్తయి సువార్త 5:45. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.